రా, బయటికి రా, ఆడుకుందాం రా. పిలుస్తుంది కదా, రావే, రా రా రా. నీకు నా మొగుడు కావాలా? చావే, ఇలాగే చావు. నీకు ముందుంది ముసళ్ళ పండగ. నేను దెయ్యాన్నా? బామ్మగారు మీరు? మరి నేను దెయ్యాన్ని అనుకున్నావా? అంటే అది అది చెప్పవే, ఏందది చెప్పు. అయినా రాత్రిపూట దెయ్యంలా ఈ తిరుగుడేందే? కొంప తీసి నీకు నిద్రలో నడిచే అలవాటుందా ఏంది? కాదు బామ్మగారు. కాక మరేందే? అది 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 నేను నేను నిద్రపోతుంటే కిటికీలోంచి ఎవరో పీల్చినట్టుంది. అవునా? మళ్ళీ పడుకుంటే గాజుల శబ్దం వినిపించింది బామ్మగారు. అవునా? ఇంకా చెప్పు తల్లి, ఇంకేం వినిపించాయో? మరేమో మరేమో ఆ కిటికీ దగ్గర ఆ కిటికీలోంచి బయటికి చూస్తే ఎవరో ఒక ఆవిడ జుట్టంతా విరబూసుకొని మన ఇంటి బావి మీద కూర్చొనుంది. నీ మొహం, అది నీ భ్రమే. బావి మీద ఎవరు కూర్చుంటారే? ఎవరు కూర్చుంటారు? పద చూద్దాంరా. రా. ఇప్పుడు లేదండి, ఇప్పుడు లేదు. ఉందంటావు లేదంటావు. ఏందా నీ వాగుడు నువ్వును? పద చూద్దాం, పద రా. అయ్యో చూద్దాం, పద రా రా. చూద్దాం రా. రాను బామ్మ. ఏది ఎక్కడ? ఎక్కడే? దెయ్యాన్ని చూపించు. అదిగో. కళ్ళు తెరిచి చెప్పవే దెయ్యం మొహ. ఏందే దెయ్యమేందే? అదిగో అక్కడ బావి దగ్గర. ఎవరున్నారే బావి దగ్గర? ఎవరు లేరుగా అక్కడ. లేరా? లేరు, చూడవే. అదిగో అవిగో రెండు దెయ్యాలు. తల్లి దెయ్యం, పిల్ల దెయ్యం. ఎక్కడే? అక్కడే బావి దగ్గర. అయ్యో నీ మొహం, అక్కడ ఎవ్వరు లేరు. ఎవరు లేకపోవడం ఏంటి? నాకు కనిపిస్తున్నారుగా. నీకు కనిపించిన వాళ్ళు నాకు కనిపించరా ఏంది? అదే నాకు అర్థం కావడం లేదు. నాకు కనిపిస్తున్న వాళ్ళు మీకు కనిపించకపోవడం ఏంటి? నిన్ను నేను నీకు వెరిదానిలా కనిపిస్తున్నానా? చంపేస్తాను.
భ్రమ. ఒసే తలిపేసుకుని చావే